ట్యాంగీ టొమాటో గార్లిక్ పాస్తా పేరే చాలా పెద్దగా ఉంది, సో డిఫరెంట్గా ఉంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా అయితే? క్యాప్సికమ్, వైట్ పెప్పర్, సాల్ట్, గార్లిక్, మ్యాక్రోనీ, టమాటో, పెడుసుని, ఆయిల్, కర్డ్. ట్యాంగీ టొమాటో గార్లిక్ పాస్తాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదా, సో అది ఎలా తయారు చేసుకోవాలో శివగారిని అడిగి తెలుసుకుందాం. సో శివగారు, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ వాటర్లో ఈ 2 ఐటమ్స్ బాయిల్ చేయాలి. 2 ఐటమ్స్ బాయిల్ చేయాలి. ఓకే, స్టవ్ ఆన్ చేద్దాం అయితే. ఓకే, ఎంత క్వాంటిటీలో వాటర్ పోసుకోవాలి మనం? 2 గ్లాస్. 2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఓకే, వాటర్ హీట్ అయిన తర్వాత ఇవి 2 వేసుకొని అంటే వాటర్ బాయిల్ అయిన తర్వాత అవి వేయాలి. ఒకటి ఏంటి, పెడుసుని, ఇంకా మ్యాక్రోనీ. ఈ పెడుసుని మ్యాక్రోనీ అనేది బయట కూడా దొరుకుతాయి, మార్కెట్, సూపర్ మార్కెట్స్. ఓకే, ఇది మీరు చెప్పారు ట్యాంగీ టొమాటో గార్లిక్ పాస్తా అని. సో పాస్తా అంటే మామూలుగా పెద్దగా ఉంటాయి కదా ఇలాంటివి, సో ఇవి చిన్న చిన్నగా ఉన్నాయేంటి? చిన్నవి కానీ దొరుకుతాయండి, చిన్నవి కూడా దొరుకుతాయి. ఓకే, సో ఇవి ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చా? ఇవి మ్యాక్రోనీ పెడుసుని చేసుకోలేము, సో బయట కొనుక్కోవాల్సింది. ఓకే, సో దీనికి నేమ్ ఎందుకు ఇచ్చారు ట్యాంగీ టొమాటో గార్లిక్ పాస్తా అని? అంటే ట్యాంగీ టమాటో అనేది టేస్ట్, పాస్తా ఇది ఇటాలియన్ డిష్. ఇది మొత్తానికి ఇటాలియన్ డిష్ అనమాట. ఓకే, వాటర్ బాయిల్ అయ్యాయి కదా, సో ఫస్ట్ ఏది వేసుకోవాలి అందులో? 2 వేసుకోవాలి. ఓకే, ఫస్ట్ పెడుసుని కూడా వేసుకుంటున్నాం కదా, దాని తర్వాత మ్యాక్రోనీ వేసుకుంటున్నాం కదా. సో ఈ మ్యాక్రోనీ పెడుసుని ఎంతెంత క్వాంటిటీలో తీసుకోవాలి? అంటే మనం 2 పర్సన్స్కి అయితే 1 కప్ తీసుకుంటే 1 కప్ తీసుకుంటే చాలు. ఒక ఇద్దరికి సరిపోవాలి అంటే 1 కప్ తీసుకుంటే చాలంట. ప్లస్ మనం మ్యాక్రోనీ వేసాం, దాని తర్వాత పెడుసుని వేసాం. సో ఇవి బాగా ఉడకాలా లేకపోతే జస్ట్ లైక్ మ్యాగీ లాగా? అంటే ఇది ఒక 2 మినిట్స్లో అయిపోతుంది. బాయిల్ అయిన వాటర్లో ముందు మనం మ్యాక్రోనీ యాడ్ చేసుకున్నాం, దాని తర్వాత పెడుసుని యాడ్ చేసుకున్నాం. ఇవి ఒక 2 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుందంట. సో దాని తర్వాత ఏం చేయాలి అనేది మనం శివగారు అడిగి తెలుసుకుందాం. ఓకే శివగారు, బాయిల్ అయ్యాయి? అయిపోయింది. ఓకే, ఆఫ్ చేయాలి లేకపోతే నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్, ఆ ప్యాన్ పక్కన పెట్టేసుకుందామా? సో ఇవి ఇందులోనే కూల్ అవుతూ ఉండాలా లేకపోతే పక్కన తీసి పెట్టుకోవాలా? ఇవి ఇలా పెట్టుకున్నా ఏం కాదు. ఓకే, అంటే బాయిల్ అయిన వాటర్లోనే అలాగే పెట్టేసాం. ఓకే, సో ఆ ప్యాన్లో నెక్స్ట్ ఏం వేసుకోవాలి? ఎన్ని స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి? మనకు తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇది ఇటాలియన్ డిష్ కదా, సో మీరు ఎప్పుడు నేర్చుకున్నారు? మా కాలేజ్లో నేర్పించారు. మీ కాలేజ్లో నేర్పించారు. సో ఫస్ట్ నేర్పించడానికి ఫస్ట్ మీరు ట్రై చేశారా? ఓకే, ఆయిల్ వేడిన తర్వాత గార్లిక్ వేసాం 1 స్పూన్. లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ 2 ఐటమ్స్ వేసాం. ఓకే, లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం టొమాటో ఇంకా క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి. ఓకే, బ్రౌన్ కలర్ అయిపోయాయి కదా, గార్లిక్ వేసుకుందామా? క్యాప్సికమ్ వేసుకుంటాం. గార్లిక్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం క్యాప్సికమ్ యాడ్ చేసుకున్నాం, అలాగే టొమాటో యాడ్ చేసుకున్నాం. సో ఇది ఎంతసేపు వేయించాలి? ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. సో ఈ టొమాటో అనేది జ్యూస్ లాగా తయారైపోతున్నాము కదా, లైట్. శివగారు, ఇప్పటివరకు మీరు ఎన్ని స్నాక్ వెరైటీస్ చేసింటారు? ఒక 20-25 వరకు చేసాను. 20-25 వరకు చేసింటారు. అన్ని ఐటమ్స్ కూడా మీ కాలేజ్లో నేర్పించారు? అవునండి. మీరు చేసిన వాటిలో ది బెస్ట్ ఏంటి? మటన్ కబాబ్స్. ఓకే, లైట్గా పెరుగు వేసుకోవాలి. సో ఇందులో పెరుగు ఎందుకు యాడ్ చేసుకుంటున్నాం మనము? కొద్దిగా ఇది పుల్లగా రావడానికి, టేస్ట్ అంటే కొద్దిగా పులుపు టేస్ట్ రావడానికి మనం కర్డ్ యాడ్ చేసుకుంటున్నాం అంట. ఓకే, ఒక 2 స్పూన్స్. అంటే ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, పెరుగు అనేది ఎక్కువ నాన్ వెజ్ ఐటమ్స్లో కూడా యూజ్ చేస్తున్నారు కదా. అంటే టొమాటో మనం బాగా అంటే అంతగా వేగకముందే పెరుగు యాడ్ చేసుకున్నాం కదా, సో అలా ఎందుకు యాడ్ చేసుకున్నాము? టేస్ట్ అలా వేస్తేనే వస్తుంది, కొద్దిగా అలా యాడ్ చేస్తేనే పులుపు అనే టేస్ట్ వస్తుంది. ఓకే,
సేమ్ అంటే పెద్ద పాస్తా కూడా దొరుకుతూ ఉంటుంది కదా బయట, సో వాటితో కూడా సేమ్ ఇదే ప్రాసెస్తో చేసుకోవచ్చు. ఇలానే చేసుకోవచ్చు. ఇందులో గార్లిక్ యూస్ చేస్తాం, టొమాటో యూస్ చేస్తాం కాబట్టి ట్యాంగీ టొమాటో గార్లిక్ పాస్తా అని పేరు పెట్టారు. ఓకే, యాక్చువల్గా ఇటాలియన్ డిష్ అనమాట. సో మొత్తానికి ఇటాలియన్ డిష్ మాకు పరిచయం చేస్తున్నారనమాట. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఇటాలియన్ డిష్ మనం నేర్చుకుంటున్నాము. సో మీరు కూడా నేర్చుకోండి, ఇంట్లో ప్రిపేర్ చేయండి. ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కదా మనము, దీనిలో యాడ్ చేసేసుకుంటే. ఓకే, మనం ఆల్రెడీ పెడుసుని మ్యాక్రోని వాటర్లో బాయిల్ చేసుకున్నాం కదా, అది కూడా అందులో ప్యాన్లో యాడ్ చేసుకోవాలి. సో క్యాప్సికమ్ టొమాటో బాగా వేగిన తర్వాత ఇది యాడ్ చేసుకోవాలి కదా. ఓకే, సో మనం పెడుసుని అండ్ మ్యాక్రోని ఇవి బాయిల్ చేసేటప్పుడు అందులో మనం సాల్ట్ యాడ్ చేయలేదు, చేయకూడదు కూడా కదా. ఓకే, ఎందుకంటే మనం దీనిలో వేసుకుంటాం ఒకేసారి యాడ్ చేస్తారా. ఓకే, అంటే ఇందులో స్పైస్గా ఏమీ మనం మసాలా యాడ్ చేయట్లేదు. మనకు కావాలంటే చేసుకోవచ్చు. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఎక్కువ స్పైసీగా కావాలి అంటే మనం మసాలాలు ఇవి కూడా యాడ్ చేసుకోవాలి, అప్పుడు యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకేం యాడ్ చేసుకోవాలి అయితే? లైట్గా వైట్ పెప్పర్ ఇంకా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వైట్ పెప్పర్ అంటే వైట్ పెప్పర్ ఎందుకు యాడ్ చేసుకుంటున్నాం మనం? అంటే మనం స్పైసీ ఏం యూజ్ చేయట్లేదు. బ్లాక్ పెప్పర్ కూడా యూజ్ చేయొచ్చు కదా. ఏం కాదు, అది వేయచ్చు, ఇది వేయచ్చు. ఓకే, సో వైట్ పెప్పర్ 1 స్పూన్ యాడ్ చేసాం కదా. కొద్దిగా సాల్ట్. సో ఎలాంటి టేస్ట్ ఉంటుంది ఇది? అంటే పుల్లగా కాకుండా ఇంకా కొద్దిగా తీయ పులుపుగా ఉంటుంది. అంటే మనం కర్డ్ యాడ్ చేసాం, అలాగే టొమాటోస్ కూడా యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా తీయగా పులుపులుగా ఉంటుంది. అందుకే ట్యాంగీ టమాటో అని పేరు. ఓకే, ట్యాంగీ టమాటో అనేది దీని టేస్ట్. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ట్యాంగీ టొమాటో గార్లిక్ పాస్తా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ముందుగా మనం వాటర్ బాయిల్ చేసిన తర్వాత ఆ వాటర్లో పెడుసుని ఇంకా మ్యాక్రోని బాయిల్ చేసుకోవాలి. ఈ బాయిల్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని అదే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్న తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిన తర్వాత గార్లిక్ వేసి గార్లిక్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత క్యాప్సికమ్ పీసెస్, టొమాటో పీసెస్ యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఒక 2 స్పూన్స్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందే మనం వాటర్లో బాయిల్ చేసుకున్న పెడుసుని మ్యాక్రోని యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత పెప్పర్, సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మన శివగారిని అడిగి తెలుసుకుందాం. శివగారు, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? అయిపోయిందా? సాఫ్ చేసుకున్నాం అయితే. ఓకే, సాఫ్ చేసుకున్నాం కదా, ఇంకా సర్వ్ చేసుకున్నాం. దీనికి ఏ కాంబినేషన్ బాగుంటుంది? లైక్ టమాటో సాస్, టమాటో కెచప్ బాగుంటుంది. ఓకే, కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే. ఓకే, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలా? ఓకే, ఇది పుదీనా. ఓకే, సో మొత్తానికి మనం పుదీనా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం. సో మొత్తానికి చాలా త్వరగా అయిపోయింది కదా. మనం మ్యాగీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఇంట్లో ఇది కూడా సేమ్ అంతే టైంలో ఒక 5 to 10 minutesలో అయిపోతుంది. సో చాలా ఈజీ ప్రొసీజర్ చేసుకోవడం కదా. ఇంట్లో పెడుసుని మ్యాక్రోని తెచ్చేసుకుంటే చాలు. ఓకే, ఈవినింగ్ టైం తినడానికి చాలా బాగుంది. రెడీ అయిపోయిందండి ట్యాంగీ టమాటో గార్లిక్ పాస్తా. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, శివగారు ప్రిపేర్ చేసిన ట్యాంగీ టొమాటో గార్లిక్ పాస్తా రెడీ అయిపోయింది. వేడిగా ఉంది. సో ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పనా మరి. చాలా బాగున్నాయి. ఈ పెడుసిని మ్యాక్రోని ఉన్నాయి కదా, ఇవి రెండు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అంటే మ్యాగీకి వీటికి కంపారిజన్ లేదు, చాలా వెరైటీగా ఉంది. అలాగే ఇందులో గార్లిక్ యాడ్ చేసాం కదా, సో ఈ గార్లిక్ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. సో చాలా డిఫరెంట్గా ఉంది. ట్యాంగీ టొమాటో గార్లిక్ పాస్తా అని దీని పేరు ఎందుకు పెట్టారో అంతే డిఫరెంట్గా ఉంది. సో ఇది ఇటాలియన్ డిష్ కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని టేస్ట్ని ఎంజాయ్ చేయండి. సో శివ గారు, సో మంచి ఐటమ్ని ప్రిపేర్